వెల్కమ్ టు పూరా లోకల్. మరో అంశం చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, ఆ వివరాలు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నెల 23వ తేదీన అసెంబ్లీ సమావేశాలు, అదేవిధంగా 24వ తేదీన శాసన మండలి సమావేశాలు జరుగుతాయని రాష్ట్ర గవర్నర్ రాధాకిషన్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీన అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అదే రోజు అంటే కంటోన్మెంట్కు సంబంధించిన లాస్యానందిత సంతాపం ప్రకటించి సభ వాయిదా వేయడం జరుగుతుంది. అదేవిధంగా అంటే ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాలు కంటిన్యూ కావడంతో ఈసారి గవర్నర్ ప్రసంగం ఉండదని చెప్పచ్చు. ఈ నెల అంటే 23వ తేదీన సాయంత్రం బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. ఆ సమావేశంలో అంటే తెలంగాణకు సంబంధించిన అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేది ఆ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత అంటే 24వ తేదీన సాధారణ అంశాలపైన చర్చ జరుగుతుంది. అదే కొన్ని బిల్లులపై కూడా చర్చ జరుగుతుందని చెప్పవచ్చు. అంటే కేంద్రంలో అంటే పార్లమెంటు సమావేశాలు ఈ నెల 22వ తేదీన జరగనున్నాయి. 23వ తేదీన కేంద్ర పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో అంటే రాష్ట్రాలకు సంబంధించి ఎన్ని గ్రాంట్లు, తర్వాత నిధులు ఏ విధంగా కేటాయిస్తారు, దానిపైన మన తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ తయారు చేసే విధంగా ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా 24వ తారీఖు తర్వాత 25వ తారీఖు నాడు అంటే రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తుంది. ఈ రాష్ట్ర బడ్జెట్ను డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో ఆ రోజు 25వ తారీఖు రోజు అంటే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి నెలలో అసెంబ్లీ సమావేశంలో ఓటాను బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. దానికి సంబంధించి అంటే 2,75,000 కోట్ల రూపాయలు ఓటాను బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈసారి అంటే 3 లక్షల కోట్ల వరకు అంటే బడ్జెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ అసెంబ్లీ సమావేశంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా విషయాలపై, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు, అంతేకాకుండా విద్యుత్తు కొనుగోలు విషయంలో అంటే ఇదివరకే 2 కమిషన్లు వేయడం జరిగింది. ఇటు కాళేశ్వరం పైన కమిషన్, అదే విద్యుత్ కొనుగోళ్లపై కూడా కమిషన్ వేయడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా జాబ్ క్యాలెండర్, దేశంలో ఉన్న బొగ్గు ఏవైతే ఉన్నాయో అవి టెండర్ల విషయంలో కానీ దాని మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణ తల్లి, తెలంగాణ లోగో విషయంలో అంటే తెలంగాణ జాతీయ గీతం కుదించడంతో ఆ విషయంలో కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత అంటే ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాలకు అందరూ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అంటే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలలో రాలేకపోయినాడు. కేసీఆర్ తొంటి విరగడంతో దాని కారణంగా అసెంబ్లీ సమావేశాలకు రాలేదు. ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ బీఆర్ఎస్ నేత హాజరవుతారా కాదా అనేది కొంతమంది అంటే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాడనే చెప్తున్నారు. ఏది ఏమైనా ఇటు ఒకవైపు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు, రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు, అదేవిధంగా ఏపీ బడ్జెట్ సమావేశాలు కూడా ఈ నెల 22వ తేదీన అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్టు తెలుస్తుంది. ఇవాటి అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.